ఉన్నాడు, ఇంతకు ముందు అంత యాక్టివ్గా లేడు. అదే సందర్భంలో రామచంద్రరావు అందరినీ సమన్వయం చేయలేకపోతున్నారు. విశ్వేశ్వర రెడ్డి అరవింద్ కాస్త అటు ఇటుగా ఉంటాడు, పార్టీ పట్ల విధేయతతో ఉంటుంది, నాయకత్వం పట్ల చిరాగ్గా ఉంటాడు, రాష్ట్ర నాయకత్వం పట్ల. డీకే అరుణ పూర్తిగా మమేకమయ్యలేకపోతుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడకి బీజేపీలో ఆ తరహా ట్రీట్మెంట్ దొరకదు. ఇట్లా ఎవరి తిప్పలు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. అంటే సమన్వయ లోపాలు అయితే కనబడుతున్నాయి తెలంగాణ. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు సరిచేయడానికి సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. పాప మొన్న కూడా స్థానిక ఎన్నికల్లో అందరినీ కలిపి కూర్చోబెట్టి ర్యాలీలు కూడా చేశాడు కదా రామచంద్రరావు గారు. ఇప్పుడు సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాల్సింది అటు బీజేపీతో పాటుగా అనుబంధ సంస్థలలో అందరినీ బతిలాడుకుని మాట్లాడుకుని పిలుచుకోవాలి. అది చేస్తే వర్కౌట్ అవుతుంది. హిందూ సంఘాల వాళ్ళందరినీ పెట్టుకుని అది చేస్తున్నట్టు కనిపించట్లేదు ఇంకా. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు రేపొద్దున్న ఇవి ప్రభావం చూపిస్తాయా? ఇవే రేపొద్దున్న ఖచ్చితంగా. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బట్ 2% ఓట్ పర్సెంటేజ్ అంతే తేడా. అదే సందర్భంలో తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిట్లలో కూడా అదే తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తుడుచుకుపోయింది. 8+8+1 అంతే కదా. 8 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. దెర్ ఈజ్ నో బీఆర్ఎస్. ఆ స్టేజ్కి దెబ్బతినేసింది. అలాంటి బీఆర్ఎస్ ని ఇప్పుడు ఏం చేసి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వచ్చింది, బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది.